we will discuss one more technique on this. Yeah, మనం లాస్ట్ సెషన్‌లో ఏం చేసామంటే, ఒక లిస్ట్ తీసుకొని, లిస్ట్‌ని మనం ఏం చేసాము, 2 వేరియబుల్స్‌లో ప్లేస్ చేసాం. అంటే ఒక 2 వేరియబుల్స్ తీసుకొని, ఒకే లిస్ట్‌ని ఏం చేసేసాను, రెండిట్లో ప్లేస్ చేసి చూసాను. అప్పుడు ఐడీస్ ఎలా ఉంటాయి అనేది చెక్ చేస్తే, అప్పుడు నాకేమైంది, రెండిటికి కూడా ఏమైంది, సిమిలర్ ఐడీ అనేది షో చేయడం అనేది జరిగింది అనేది నాకు అర్థమైపోయింది. ఓకే డన్. అంటే ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చూద్దాం. దానికోసం ఏంటిదంటే, నేను ఒక కోడ్ అనేది తీసుకున్నాను అనమాట. ఏంటిది అంటే ఆ కోడు, ద కోడ్ ఈస్ లుక్ లైక్ ఇలా ఉందనమాట. ఎలా ఉంది అంటే, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు, అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఇచ్చాడు. దాన్ని దాంట్లో ఏమి అసైన్ చేశారంటే, ఒక లిస్ట్ని అసైన్ చేశారు. లిస్ట్ ఆబ్జెక్ట్ని అసైన్ చేశారు. ఏ లిస్ట్ ఆబ్జెక్ట్ని అసైన్ చేశారు, 1 అనే ఇంటీజర్, 2 అనే ఇంటీజర్, 3 అనే ఇంటీజర్, 5 అనే ఇంటీజర్తో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు. దాన్ని ఏం చేస్తారంటే, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్కి ఏం చేస్తారంటే అసైన్ చేయడం అనేది చేసేసారనమాట. ఓకే. ఆ తర్వాత ఏం చేశారంటే, లిస్ట్ అండర్ స్కోర్ బి అని మరొక వేరియబుల్ తీసుకొని, దాంట్లో ఏం చేశారంటే, లిస్ట్ ఏ ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో, ఆ ఆబ్జెక్ట్ని లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్లో ఏదైతే లిస్ట్ని పెట్టామో ఆ వేరియబుల్ని అక్కడ ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే, లిస్ట్ అండర్ స్కోర్ బి అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకో 3 = 4 అని పెట్టాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ, ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని పెట్టాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, వాట్ షుడ్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ ప్రోగ్రామ్. ఏమని రావచ్చు, ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఎనీబడి సే, సతీష్, డూ యూ నో? ఓకే, No, sir. I have no idea. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు after that input of, సారీ ఫర్ దట్, లిస్ట్ అండర్ స్కోర్ నేను ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ ఐటమ్ని పెట్టాను, ఒక లిస్ట్ని పెట్టాను, లిస్ట్ ఆబ్జెక్ట్. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్లో ఐటమ్స్ ఏంటంటే, 1 అని ఒక ఐటము, 2 అని ఒక ఐటము, 3 అని ఒక ఐటము, 5 అని మరొక ఐటమ్తో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేశానంటే వీటన్నిటిని ప్లేస్ చేశాను. ఓకేనా? ఓకే డన్. ఓకే, లేటర్ నేనేం చేశానంటే, తర్వాత నేనేం చేశాను, మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఏంటిది, లిస్ట్ అండర్ స్కోర్ బి అని మరొక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్లో ఏం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ని తీసుకొచ్చి ప్లేస్ చేశాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ పెట్టి స్క్వేర్ బ్రేసెస్ అని పెట్టేసి 3 ఈజ్ ఈక్వల్ టు 4 అని పెట్టాను అనమాట. ఓకేనా? ఓకే డన్. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్లో లిస్ట్ అండర్ లిస్ట్ ఏ అని పెట్టేసేసి ప్లస్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఎస్టీఆర్ ఆఫ్ అని పెట్టి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాస్తాను అనమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాస్తాను. ఓకే, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం అనుకుంటున్నాను. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఇలానే దీంట్లోనే కోడ్ ఇంకొకటి ఏం రాశానంటే, ఈ ఉన్న లైన్ అంతా కాపీ చేసేసి నేను ఏం చేశానంటే, ఇక్కడికి వచ్చి నేను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ బి అని రాసేసేసి, తర్వాత నేను ఏం చేశానంటే ప్లస్ అని పెట్టేసి ఎస్టీఆర్ ఆఫ్ లిస్ట్ బి అని రాసేసాను. రాసేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒకసారి చూశాను. చూస్తే నాకు ఎంత లిస్ట్ ఆఫ్ ఎంత వచ్చింది, లిస్ట్ ఏ అంటే ఎంత వచ్చింది, 1 2 3 4 అని వచ్చింది. లిస్ట్ బి అంటే కూడా ఏమని వచ్చిందంటే 1 2 3 4 అని వచ్చింది. ఇందాక నేను ఏం చేశాను చూడండి, లిస్ట్ ఏ అని ఒకటి తీసుకున్నాను. దాంట్లో ఏం లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాను, 1 2 3 5 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, లిస్ట్ బిలో నేనేం చేశానంటే ఏం తీసుకోవాలి, లిస్ట్ ఏలో ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ పెట్టానో అదే ఆబ్జెక్ట్ మాత్రమే దాంట్లో ఉంచేసాను. తర్వాత నేను ఒక స్టెప్లో ఏం చేశానంటే, లిస్ట్ బిలో 3 అంటే ఏంటి, 3 అంటే ఏమంటారు, థర్డ్ ఇండెక్స్. థర్డ్ ఇండెక్స్ ఏంటిది, థర్డ్ ఇండెక్స్ అంటే ఎంత, 5 అనేది. ఆ 5 అనే థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ థర్డ్ ఇండెక్స్ని రీప్లేస్ చేసి
దాంట్లో 4 అని పెట్టమన్నాను. ఎందుకు అలా పెట్టాను ఏంటిదని తర్వాత చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని కొడితే ఆ లిస్ట్ ఏలో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే 1, 2, 3, 4 అని వచ్చేసింది. 5 పోయి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ బి అని చెప్తే నాకేమైందంటే 1, 2, 3, 4 అని వచ్చేసింది. ఎందుకు ఇలా అవుట్‌పుట్ నాకొచ్చింది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సెషన్‌లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా. అంటే ఒక లిస్ట్ తీసుకొని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాను. తర్వాత వేరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో లిస్ట్‌కి ఇందాక ప్రీవియస్‌గా మనం ఏదైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేశానో ఆ వేరియబుల్‌ని ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే లాస్ట్‌లో క్రియేట్ చేసిన వేరియబుల్ నుండి ఒక వాల్యూని రీప్లేస్ చేశాను. అప్పుడు నాకు అవన్నీ కూడా చేంజెస్ అన్నీ కూడా ఏమైనాయి అంటే 2 వేరియబుల్స్‌లో కూడా ఏమైనాయి అంటే ఆ చేంజెస్ అనేవి అప్లికబుల్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? ఈ లిస్ట్‌లో ఇలాంటి టెక్నిక్ ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఓకే డన్. ఎందుకు ఇలా జరిగిందంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ఫస్ట్ నేనేం చేశాను లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ ఆఫ్ 1, 2, 3, 5 అని రాస్తే ఏం జరిగింది అనేది చూద్దాం. అప్పుడు ఏమైద్ది అంటే రైట్ సైడ్‌కి వచ్చేసానికి ఏముంది లిస్ట్ అనేది ఉంది. అంటే 1, 2, 3, 5 అనే ఐటెమ్స్‌తో ఏం చేసిందంటే ఒక లిస్ట్‌ని కంప్యూటర్ ఏం చేసిందంటే ఒక లిస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసింది. దాన్ని ఏం చేసింది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రిఫరెన్స్ తీసుకొని దాంట్లో ఏం చేసింది ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తాం. అప్పుడు నాకేమని వచ్చిందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్ తీసుకుంటే దాంట్లో ఏముంటుందని వచ్చేసింది 1, 2, 3, 5 అనే లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే అలా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఈ లైన్ని ఇలా రీడ్ చేసుకొని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే ఆఫ్టర్ దట్ సెకండ్ లైన్లో ఏం జరుగుతుందని చూద్దాం. సెకండ్ లైన్లో ఏం జరిగింది మనం లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రాసాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏంది ఆల్రెడీ మనం ఏం చేసాం లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రిఫరెన్స్‌గా ఒక వేరియబుల్‌ని తీసుకున్నాం. ఆ వేరియబుల్‌ని ఇక్కడ ఉంచాం. అంటే ఏంటిది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంచానంటే దాని మీనింగ్ ఏంది? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్‌లో నేనేం ఉంచానంటే లిస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నేనేం చేశానంటే ఉంచాను. అంటే దట్ మీన్స్ ఏం చేసిందంటే ఈ లైన్ ఏం చేసిందంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏదైతే ఆబ్జెక్ట్ ప్లేస్ చేశానో ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అని దాని మీనింగ్ అనమాట. అంటే అప్పుడు ఏమైంది లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ప్రీవియస్‌లో లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశామో ఆ ఆబ్జెక్ట్‌ని నేనేం చేశానంటే ఇదే లైన్‌లో గనక ఇదే వేరియబుల్‌కి కూడా అప్లై చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కోడ్ రాయడం ద్వారా ఏమైద్దంటే దానికి అప్లికబుల్ అవుతుంది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే దెన్. అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏంది 1, 2, 3, 5 అని లిస్ట్ ఆబ్జెక్ట్ ఉంది అని దాని మీనింగ్. ఇప్పుడు ఈ సెకండ్ లైన్‌లో నేనేం చేశాను లిస్ట్ అండర్ స్కోర్ బి అనే మరొక రిఫరెన్స్ ఎలిమెంట్ తీసేసుకొని దాంట్లో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్ లోపల ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ని దీనికి ఏం చేశానంటే అసైన్ చేసేసాను అనమాట. ఓకేనా? ఓకే దెన్. అప్పుడు ఏమైంది లిస్ట్ అండర్ స్కోర్ ఏలో సేమ్ లిస్ట్ ఆబ్జెక్టే ఉంది. లిస్ట్ అండర్ స్కోర్ బిలో కూడా ఏమైంది సేమ్ ఆబ్జెక్టే ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే దెన్. తర్వాత లైన్‌లో ఏం జరిగిందనేది చూద్దాం మనం. తర్వాత లైన్‌లో ఏం జరిగిందంటే లిస్ట్ అండర్ స్కోర్ డి స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 3 అంటే ఏంటిది దాని మీనింగ్ ఏందంటే ఏం చేశాను ఈక్వల్ టు 4 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది అక్కడ స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఒక టర్మే ఉంచానంటే దాని మీనింగ్ ఏంది? యాక్సెసింగ్ అనేది జరిగింది. అంటే లిస్ట్ అనే దాంట్లో ఏం జరిగింది? థర్డ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూని తీసేసి దాని యొక్క వాల్యూ పొజిషన్‌లో ఏం చేస్తున్నాను 4 అనే వాల్యూని పెట్టు అని చెప్పాననమాట. అంటే దాని మీనింగ్ ఎందుకు అలా చెప్పాను అంటే లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అని చెప్పాం గదా! లిస్ట్‌లో మనం ఏం చేయొచ్చు? ఒక ఐటెమ్‌లో ఉన్న వాల్యూని తీసేసి వేరొక వాల్యూతో మనం ఏం చేయొచ్చు? ఆ ఐటెమ్‌ని రీప్లేస్ అనేది చేయొచ్చు. అందుకని లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అనేసేసి మనం చెప్పుకున్నాం కదా! అలా మ్యూటబుల్ అని చెప్పాం కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఏముంది ఒక లిస్ట్ ఉంది. దాంట్లో 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అని ఉన్నాయి. దాంట్లో థర్డ్ ఇండెక్స్ అంటే ఎంత? 5. ఆ 5 అనే థర్డ్ ఇండెక్స్ ఉన్న ఐటెమ్ ఏదైతే ఉందో ఆ ఐటెమ్ నాకు 5 కాకుండా 4 రావాలి అని చెప్పానన్నమాట. అలా చెప్పాలి అంటే నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ బి స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 3 ఈక్వల్ టు 4 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది? 4 అనే ఒక ఇంటీజర్‌ని ఏం చేసేసాను లిస్ట్ అండర్ స్కోర్ బి అనే ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్‌లో థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూ పొజిషన్‌లో నేనేం చేస్తున్నానంటే మ్యూటబుల్ చేసేస్తున్నాను. అంటే చేంజ్ చేసేసి ఈ వాల్యూని ఉంచు అని చెప్పానన్నమాట కంప్యూటర్‌కి. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను లిస్ట్ ఏ అంటే ఎంత? లిస్ట్ బి అంటే ఎంత అని ప్రింట్ చేశాను. అప్పుడు లిస్ట్ ఏ అంటే ఎంత? లిస్ట్ ఏ అనంగాల్నే నేను ఎక్కడ క్రియేట్ చేశాను వేరియబుల్ ఫస్ట్‌ది ఒక్కటే క్రియేట్ చేశాను కదా! అప్పుడు నాకేమైందంటే దాంట్లో ఏమైంది 1, 2, 3 5 రావాలి గానీ 4 ఎందుకొచ్చిందంటే అప్పుడేం చేసిందంటే కంప్యూటరు బ్యాక్ నుంచి స్టెప్స్ తీసుకుంది. అంటే అప్పుడేం చేసింది లిస్ట్ అండర్ స్కోర్ బి ఆఫ్ 3 అంటే దాని మీనింగ్ ఏంది?
లిస్ట్ అండర్ స్కోర్ బి అనే దాంట్లో ఆల్రెడీ మనం ఏం చేసాము, లాస్ట్ స్టెప్ని కంప్యూటర్ రీడ్ చేస్తుందని చెప్పాను కదా, దాన్ని లేటెస్ట్గా తీసుకుంటుందని మనకు తెలుసు కదా. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ బి అనే దాంట్లో ఏముంది, లిస్ట్ ఏ ఉంది. లిస్ట్ ఏలో నేనేం చేశాను, లిస్ట్ బిలో నేను చేంజ్ చేస్తున్నాను. అంటే లిస్ట్ ఏలో కూడా డైరెక్ట్ చేంజ్ చేసినట్టేనా. అలా ఏం చేసిందంటే డైరెక్ట్గా ఏం చేసిందంటే మనం లిస్ట్ బిలో మనం ఒక చేంజ్ చేయమని చెప్పాను. ఆ చేంజ్ని ఏం చేసేసింది మన వేరియబుల్ లిస్ట్ ఏలో కూడా చేంజ్ చేసేసి నాకేమైందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగింది. అంటే ఫైనల్లీ నేను ఏం చెప్పాలి అనుకున్నా అంటే, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొని 2 డిఫరెంట్ వేరియబుల్స్లో కనుక మనం దాన్ని కనుక ప్లేస్ చేసామంటే, వన్ ఆఫ్ ద వేరియబుల్‌లో చేంజ్ చేస్తే ఏమైద్దంటే, లాస్ట్ వేరియబుల్‌లో చేంజ్ చేసేస్తే, ఆ చేంజెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే 2 వేరియబుల్స్‌లో కూడా అప్లికబుల్ అవుతాయి అనే వన్ ఆఫ్ ద టెక్నిక్‌ని గురించి మనం ఏం చేసామంటే ఈ సెషన్‌లో నేర్చుకున్నాం అనమాట. కావాలంటే చూడండి, ఇక్కడికెళ్ళి కోడ్‌లోకెళ్ళి ఇంకొక చేంజ్ చేద్దాం. ఓకే దెన్. ఇప్పుడు నేనేం చేశానంటే లిస్ట్ బిలో ఏముంది, సెకండ్ ఇండెక్స్ ఎంతో చూద్దాం. సెకండ్ ఇండెక్స్ అంటే ఎంత, 3 కదా. 3 అనే దాన్ని నేనేం చేశానంటే సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇండెక్స్ కాదు, నేనేం చేశానంటే సెకండ్ ఇండెక్స్ దగ్గరికెళ్ళి 4 అని పెట్టాను. 4 అని పెట్టి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడేమైంది నాకు సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో రెండిట్లో కూడా ఆ సెకండ్ ఇండెక్స్ అనేది ఏమైందో చూడండి, 3 పోయేసి నాకేమైందంటే 2-5 అనేది రావడం అనేది జరిగిపోయింది. ఓకే. అలా నేనేం చేశానంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికెళ్ళి ఫస్ట్ 0 ఆఫ్ ద ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్ ఏం చేశానంటే 1 ఉంది కదా, దాని పొజిషన్‌లో నేను ఏం చేశానంటే 4 అనేది పెట్టాలి అనుకున్నాను. అలా పెట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే కోడ్, దీస్ కైండ్ ఆఫ్ ద కోడ్స్ వి మస్ట్ యూజ్. అంటే మనం ఇలా యూజ్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఆ చేంజెస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, అప్లికబుల్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్? నో సార్. ఓకే దెన్. అలానే మనం ఇంకొక టెక్నిక్‌ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకుందాం అనమాట. అంటే మనం లిస్ట్స్‌లో ఏ కాన్సెప్ట్స్ ఏమేమి చేంజెస్ చేస్తే ఆ లిస్ట్స్ అనేవి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనే టెక్నిక్స్‌ని గురించి మనం ఏం చేస్తామంటే వి ఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ సెషన్స్. మనం ఏం చేస్తామంటే ఈ సెషన్స్‌లో ఆటిని గురించి మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే చేంజెస్ ఎలా జరుగుతాయి ఏంటి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. దానిలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వెషన్ అనమాట. ఈ క్వెషన్ అనేది బాగా అర్థమైంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనందరికీ కూడా ఏమవుతాయంటే లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినట్టే అనమాట. దాంట్లో నా దగ్గర ఇక్కడ ఒక కోడ్ ఉందనమాట. ఆ కోడ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 1,2 అని ఉంది. లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ అని ఉంది. తర్వాత నేను ఏం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 6,7 అని పెట్టాను. లిస్ట్ ఏ లిస్ట్ బి అని చెప్పాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్. హేమంత్, డూ యూ నో? Harsha, do you know what should be the output of this given code? One, two, 6, 7. Come again. 1 to 6, 7. ఓకే. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఏమొస్తుంది అనేది ఒకసారి మనం కూడా ఏం చేద్దామంటే ఒకసారి ప్లే అరౌండ్ 6, చేసేసి 7, 1, 2. ఒకసారి మనం ఏం చేద్దామంటే అది కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం అనమాట. ఏమేమి వస్తుంది ఏంది, అసలు అలాంటి చేంజెస్ ఎందుకు జరిగింది ఏంటంటే ఒకసారి చూద్దాం. ఓకే. ఏం చేశాను, లిస్ట్ అంటే స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏం చేశానంటే స్క్వేర్ బ్రేక్ 6,7 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే సేమ్ ఏం చేయలేదు, ఇప్పుడు కోడ్ ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు లిస్ట్ ఏ అంటే ఎంత వచ్చిందంటే 6, 7 అని వచ్చింది. లిస్ట్ బి అంటే ఎంత వచ్చిందంటే 1, 2 అని వచ్చేసింది. వై, ఎందుకని ఇలా జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కంప్యూటర్లో ఏం చేద్దామంటే కంప్యూటర్ ఇలా ఎందుకు ప్రింట్ చేసింది అంటే, నేను లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని. లిస్ట్ బి అని తీసుకొని లిస్ట్ ఏ అనే వేరియబుల్ ఉంచాను. తర్వాత లిస్ట్ ఏ అని తీసేసుకొని ఆ లిస్ట్ ఏలో నేనేం చేశాను 6,7 అని చెప్పేసాను. అప్పుడు నాకు కంప్యూటర్ ఏం చేసిందంటే లిస్ట్ ఏ 6,7 అని వచ్చేసింది. లిస్ట్ బి అంటే నాకేమైందంటే 1,2 అనేసి ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట.
ఇలా ఎందుకు నాకు అవుట్పుట్ వచ్చిందనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుందాం. ఎందుకంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఏదైతే మనకి పైథాన్ అనేది ఏం చేస్తుంది, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాంట్లో మనం తీసుకున్న స్టెప్, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ ఫస్ట్ స్టెప్ని మాత్రమే రీడ్ చేసుకుంటుంది, దాన్ని మాత్రమే ఏం చేస్తుందంటే సబ్మిట్ చేస్తుంది అనమాట. సెకండ్ లైన్లోకి వెళ్ళినప్పుడు సెకండ్ లైన్లో మనం ఏదైతే రాసానో ఆ స్టెప్ని మాత్రమే ప్రాపర్గా ఉందా లేదా, ఆ స్టెప్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఏం చేస్తుంది, లేటెస్ట్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది, దాన్ని మాత్రమే ఏం చేస్తుంది, ప్రింట్ చేయడం అనేది చేస్తుందని మనందరికీ తెలుసు కదా. అలానే ఈ కోడ్ని నేను అప్లై చేసినప్పుడు నాకు ఇలా ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు పీపీటీలో నేర్చుకుందాం. ఓకే, దాంట్లో ఏంటంటే ఫస్ట్ లైన్ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ లైన్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ ఆఫ్ 1,2. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ ఆబ్జెక్ట్ ఒక లిస్ట్ తీసుకున్నాను అనమాట. ఏంటి లిస్ట్ ఆబ్జెక్ట్ 1,2 అనే ఐటమ్స్తో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దాన్ని నేనేం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్కి నేను ఏం చేశాను అంటే ఆ వాల్యూని తీసుకొచ్చి అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో మనం ఏం చేసామంటే 1,2 అనే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేశాను అని దాని మీనింగ్. అంటే లిస్ట్ ఏ అంటే అప్పుడు నాకు ఎంతనే వస్తుంది, కంప్యూటర్లో ఎంతనే వస్తుంది, 1,2 అని వస్తుందా? Yes, ఇస్ sir. ఇట్ క్లియర్? ఓకే. అలానే ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్ళాను. సెకండ్ స్టెప్ ఏం జరిగింది అనేది చూద్దాం. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, రైట్ సైడ్ నుండి మాత్రమే మనం ఎప్పుడు వాల్యూస్ని కౌంట్ చేయాలని చెప్పాను. సెకండ్ స్టెప్ ఏంటిది, లిస్ట్ అండర్ స్కోర్ బి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేశాను, లిస్ట్ ఏ అనే దాన్ని పెట్టాను. లిస్ట్ ఏ అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏంది, ఆల్రెడీ లిస్ట్ ఏ అనేది ఒక వేరియబుల్, దానిలో ఏం పెట్టాను, 1,2 పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏమైంది, లిస్ట్ బిలో కూడా ఏం పెట్టానని దాని మీనింగు, ఏం పెట్టానని దాని మీనింగు. కావాలంటే ఒకసారి మనం కోడ్లోకి వెళ్దామా. ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో ఏం చేశాను, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాను, 1,2 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశాను, భద్రపరుస్తున్నాను అనమాట. ఏం భద్రపరిచాను, 1,2 అని ఒక లిస్ట్ని తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఓకేనా. ఓకే, అప్పుడు లిస్ట్ ఏ అంటే ఏంటి దాని మీనింగ్. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, ఆ గ్లాస్లో నేను ఏం చేశానంటే నీళ్లు పోసాను. ఏంటిదిరా గ్లాస్ సతీష్ అంటే ఏం చెబుతాడు, నీళ్ళ గ్లాస్ సార్ అంటాడు. సరే అని ఈసారి నేను ఏం చేశానంటే ఇంకో గ్లాస్ తీసుకొని ఈసారి నేను ఏం చేశానంటే మా ఇంటికి సంజయ్ వచ్చాడు. అప్పుడు నేను ఏం చేశానంటే దీంట్లో థమ్సప్ పోసాను. అప్పుడు మా సతీష్ అనే అబ్బాయి ఏంటిదిరా అంటే థమ్సప్ తీసుకురా అండి అని చెప్తాడా లేదా, అంటే దాంట్లో ఏముందని చెప్తాడు, థమ్సప్ ఉందని చెప్తాడా లేదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందాక నేనేం చేశాను, నీళ్లు పోసాను, ఇప్పుడు నీళ్లు పారిపోసి థమ్సప్ పోసేసాను. ఇప్పుడు గ్లాస్లో ఏమున్నాయి అంటే ఏం చెబుతాడు, థమ్సప్ ఉంది అని చెప్తాడు కదా. అంటే కంప్యూటర్ అనేది ఎప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏం స్టోర్ చేసుకున్నాము అనేది మాత్రమే గుర్తుంచుకుంటుందే కానీ ప్రీవియస్ ఏం స్టోర్ చేసుకున్నావు ఇప్పుడు ఏం స్టోర్ చేసుకున్నావు అనేది దానికి గుర్తుండదు అనమాట పైథాన్లో. అలానే ఇప్పుడు నాకు ఏం చేశానంటే లిస్ట్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, అంటే లైక్ ఏ గ్లాస్. దాంట్లో ఏం చేశాను, వాటర్ బదులు నేను ఏం చేశాను, 1,2 దీస్ థింగ్స్ 1,2 అని లిస్ట్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ప్లేస్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్లో నేను ఏం చేశాను, 1,2 అనే వాల్యూస్ని తీసుకొచ్చి లిస్ట్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను. ఓకే డన్. అప్పుడు లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే దాంట్లో ఏముంది, 1,2 అనే ఆబ్జెక్ట్ ఉందని దాని మీనింగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లైన్లో ఏం చెప్పాను, సెకండ్ లైన్ ఆఫ్ ద కోడ్ ఏం రాశాను, లిస్ట్ అండర్ స్కోర్ బి ఈక్వల్ టు లిస్ట్ ఏ. అంటే దాని మీనింగ్ ఏంది, దాని మీనింగ్ ఏంటిది, దీని మీనింగ్ ఏంటంటే బి అనే లిస్ట్ అని రాయట్లేదు నేను, లిస్ట్ బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం చేశాను, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే దాన్ని తీసుకొచ్చి పెట్టాను అనమాట. అంతేనా. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే దాంట్లో ఏముంది, ఆ ఆబ్జెక్ట్ని మాత్రమే ఏం పెడతాం, ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం ఏం చేస్తాం అంటే స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే బి అనే వేరియబుల్ లోపల నేను ఇప్పుడు ఏం స్టోర్ చేశాను, లిస్ట్ ఏ అంటే దాని మీనింగ్ ఏంది, స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1,2 అనే దాన్నే కదా పెట్టింది. అంటే లిస్ట్ బిలో కూడా ఏముంటుంది, లిస్ట్ బి అనే దాంట్లో కూడా ఏముంటాయి చెప్పండి, లిస్ట్ బిలో కూడా ఏముంటుంది, అప్పుడు ఏముంటుంది, లిస్ట్ ఏ ఐటమ్స్. ఆ ఐటమ్స్ అంటే ఏంటిది, 1,2. అంటే లిస్ట్ బిలో ఏమున్నాయి ఆబ్జెక్టు 1,2 అనేది ఉంది అని నాకు అర్థమైంది. ఇప్పుడు దాకా ఫైనల్ లిస్ట్ ఏలో ఏముంది,
లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇంకా లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏమున్నాయి ఇప్పుడు దాకా నువ్వు చూసిన దాంట్లో ఏమున్నాయంటే స్క్వేర్ బ్రేస్ ఆఫ్ 1,2 అని ఉంది. రెండో లైన్ రాసిన దాంట్లో లిస్ట్ బిలో ఏమున్నాయి అని చెప్పాను. లిస్ట్ బిలో ఏమున్నాయి? 1, లిస్ట్ బిలో కూడా ఏమున్నాయంటే 1,2 అనే లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు నేను థర్డ్ లైన్లోకి వెళ్ళాను. థర్డ్ లైన్ ఏం చెప్పాను చూద్దాం. థర్డ్ లైన్ ఏం చెప్పాను? లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేస్ ఆఫ్ 6, 7. అంటే దాని మీనింగ్ ఏంది? దీని మీనింగ్ ఏంది? ఒక లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకో, ఆ వేరియబుల్ లోపల ఏం చేయమన్నాడు అంటే 6, 7 అనే లిస్ట్ వాల్యూస్ని పెట్టండి అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంది? లిస్ట్ అండర్ స్కోర్ ఇదంతా తీసేస్తున్నాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో ఏం స్టోర్ చేయమన్నాను? 6, 7 అనేది పెట్టమని చెప్పాను. అప్పుడు లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఏ వాల్యూస్ ఉన్నట్లు? 6, 7. 1, 2 కూడా ఉన్నాయి కదా. అంటే అవి ఏమవుతాయి? అవన్నీ కూడా ఏమవుతాయి? రిమూవ్ అయిపోతాయి. మనకి ఇప్పుడు ఏం మిగులుతాయి? లాస్ట్లో మనం ఏదైతే లాస్ట్ లైన్ మనం అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లాస్ట్గా ఏ లైన్ అయితే తీసుకున్నానో ఆ లైన్ మాత్రమే సేవ్ అవుతుంది. రిమైనింగ్ లైన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? డిలీట్ అయిపోతాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఎలా అంటే ఒక అరగంట క్రితం నేను సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఏం చేశానంటే సతీష్ కూల్ వాటర్ తీసుకొచ్చాడు. సారీ, ఒక అరగంట క్రితం కాసిం అనే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే కూల్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. సరే నేను ఏం చేశానంటే ఒక 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళినప్పుడు మా సతీష్ ఏం చేశానంటే ఆ గ్లాస్లో వాటర్ తీసేసి నాకేం చేశానంటే అదే గ్లాస్లో థమ్సప్ పోసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ గ్లాస్లో ఏమున్నాయి రా అని అడిగాను ఒక అబ్బాయిని. అప్పుడు వాడు ఏం చెబుతాడు? కూల్ డ్రింక్ ఉన్నాయి సార్ అంటాడు. వాటర్ ఉన్నాయి అని చెబుతాడా? చెప్పడు కదా. కూల్ డ్రింక్ ఉన్నాయి అంటాం కదా. అంటే ఏమైంది? వాటర్ని మనం ఒక వేరియబుల్లో ఏం చేయొచ్చు? ఎలిమెంట్స్ని మనం ఏం చేయొచ్చు? ఏవైతే ఉంచుతామో దాన్ని మాత్రమే ఆ ఎలిమెంట్లో ఉన్నాయి అని చెప్తాం. అవి తీసేసి వేరే పోసామనుకో వెంటనే దాంట్లో ఏమున్నాయి అంటే ఏం చెప్తాము? లేటెస్ట్గా ఏవైతే ఫిల్అప్ చేసామో వాటిని మాత్రం ఏం చేస్తుంది? ఆ వేరియబుల్లో ఉన్నాయి అని మనం చెప్తాం కదా. అలానే లేటెస్ట్గా నేను ఇప్పుడు ఏం చేశాను? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశాను అంటే 6, 7 అనే లిస్ట్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసేసాను. అప్పుడు ఏమైంది? పాత ఆబ్జెక్ట్ పోయేసి నాకేమైంది? కొత్త ఆబ్జెక్ట్ అనేది దాంట్లో స్టోరేజ్ అయింది. అప్పుడు నాకు లిస్ట్ ఏ అనే దాంట్లో ఏమున్నాయి? 6, 7 అనే ఉన్నాయి. లిస్ట్ బిలో ఏమున్నాయి? 1, 2 ఉన్నాయి. అప్పుడు నేను ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అంటే నాకేమని వస్తుంది? 6, 7 అని వస్తుంది. లిస్ట్ ఆఫ్ బి అంటే నాకేమైంది? 1, 2 అని వస్తుంది అనమాట. అంటే మనం ఒక లిస్ట్లో స్టోర్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేసుకుంటుందంటే ఈ టైప్ ఆఫ్ ద వేలో ఏం చేస్తుందంటే వాటిని రీడ్ చేసుకోవడం ద్వారా నాకేం చేస్తుంది? అవుట్పుట్ని ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకేనా. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకా 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నీ టుమారో సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. దానికంటే ముందర ఈరోజు సెషన్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టికెట్ అనేది చూద్దాం. మనం ఏం చేద్దామంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టికెట్స్ అనమాట. 2 ఇంపార్టెంట్ టికెట్స్. ఇవి నెంబర్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మనల్ని ఏం చేస్తుందంటే ఈ మధ్య కాలంలో రెగ్యులర్లీ మనల్ని ట్రీట్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టికెట్స్ అనమాట. వీటిని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ అనేది చేసేద్దాం. ఓకే. దాంట్లో ఫస్ట్ టికెట్ అనేది ఏంటో చూద్దాం. దానికింద ముందు ఏం చేద్దాం అంటే క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం. టికెట్ ఏంటి అంటే వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? Is it possible? Harsha, is it possible? No. మా అబ్బాయి ఏం చెప్పాడంటే గివెన్ ఏ స్ట్రింగ్ అంటే మనకి ఏం చెప్తారంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట. ఆ స్ట్రింగ్ని మనం ఏం చేయాలంటే టు ప్రింట్ వాటిని ఏం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. ఏంటిది? సబ్ స్ట్రింగ్స్ని మనం ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలి? n రోస్లో ప్రింట్ చేయాలన్నమాట. ఎలా అంటే నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు కదా. సపోజ్ దట్ నాకు ఏమి ఇచ్చారంటే ఒక స్ట్రింగ్ రాహుల్ అని ఇచ్చారు.
రాహుల్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ రాహుల్ అనే దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఆర్ అని ఒక క్యారెక్టర్ ఉంది, ఏ అని రెండో క్యారెక్టర్ ఉంది. అలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి టోటల్ క్యారెక్టర్? 5 క్యారెక్టర్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు నాకేం చెప్పానంటే దాన్ని ఏమంటారంటే అలా చెప్పడానికి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనం తీసుకున్న స్ట్రింగ్లో చెప్పడానికి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాని లెంత్ ఎంతైతే ఉంటాయో ఆ లెంత్ ఎన్నైతే ఉందో ఎంతో నా దగ్గర రాహుల్ అనే దాంట్లో 5 కదా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే నాకు నేను అరేంజ్ చేసేదంతా కూడా ఏం కావాలి? 5 రోస్లో అరేంజ్ అవ్వాలన్నమాట. ఏం అరేంజ్ అవ్వాలి? మనం తీసుకున్న స్ట్రింగ్లో సబ్ స్ట్రింగ్స్ అనేవి మాత్రమే అరేంజ్ అవ్వాలి. సబ్ స్ట్రింగ్ అంటే నాకు తెలియదు అనమాట. స్ట్రింగ్ అంటే అర్థమైంది. సబ్ స్ట్రింగ్ అంటే నాకు కొత్త వర్డ్ వచ్చింది. ఆ సబ్ స్ట్రింగ్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు లైక్ రాహుల్ అని తీసుకున్నాను. దాంట్లో ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ 2 క్యారెక్టర్స్ కానీ 3 క్యారెక్టర్స్ కానీ అన్నీ కానీ ఉన్నాయనుకో వాటిని ఏమంటారంటే సబ్ స్ట్రింగ్ అని పిలుస్తారు. రాహుల్లో ఆర్ అనేది ఉందా? అందుకని అది ఒక సబ్ స్ట్రింగ్. రాహుల్ అనే పేరులో ఆర్ఏ అనేవి ఉన్నాయా? అది ఒక సబ్ స్ట్రింగ్. రాహుల్ అనే పేరులో ఆర్ఏహెచ్ ఉందా? దాన్ని ఒక సబ్ స్ట్రింగ్ అని పిలుస్తారు. రాహుల్ ఆర్ఏహెచ్యు ఉంది కదా, రాహుల్ ఆర్ఏహెచ్యుఎల్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే సబ్ స్ట్రింగ్స్ అని పిలుస్తారు. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని సబ్ స్ట్రింగ్స్ అనేవి నాకేం కావాలంటే అవుట్పుట్లో ఇలా ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవ్వాలి? రాహుల్ అని తీసుకున్నాను అనుకో, ఫస్ట్ దాంట్లో ఆర్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి? ఆర్ఏ అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. తర్వాత లైన్లో నాకేం ప్రింట్ అవ్వాలి? ఆర్ఏహెచ్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత లైన్లో నాకేం ప్రింట్ అవ్వాలి? ఆర్ఏహెచ్యు అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత లైన్లో నాకేం ప్రింట్ అవ్వాలి? ఆర్ఏహెచ్యుఎల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే ఈ టికెట్స్ అనేవి చాలా పవర్ఫుల్ అనమాట. ఏంటిదంటే గూగుల్ వాళ్ళు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అమెజాన్ అనే బిగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రీసెంట్ డేస్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ పర్పస్లో మోస్ట్ రెగ్యులర్గా అడుగుతున్న వన్ ఆఫ్ ద టికెట్స్ అనమాట. ఈ టికెట్ ఒకటి అండ్ అలానే ఇంకొకటి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఈ టికెట్ ఒకటి చాలా చాలా రెగ్యులర్గా అడగడం అనేది జరుగుతుంది అనమాట. మీరు కూడా వెళ్ళి ఏం చేస్తారంటే ఈ గూగుల్లోకి వెళ్ళేసి మీరు సెర్చ్ చేసి చూసారనుకో వాటి యొక్క అవుట్పుట్స్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట. గూగుల్ వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు కానీ క్యాప్చర్ చేస్తే. ఓకేనా? ఓకేనా. దాంట్లో మనం ఈ టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకేనా. అంటే నాకేంది టికెట్ అర్థమైంది. ఏమని ఇచ్చాడు? ఏదో ఒక స్ట్రింగ్ ఇస్తారు, ఆ స్ట్రింగ్ని తీసుకొని ఆ స్ట్రింగ్లో లెంత్ ఎంతైతే ఉంటుందో అన్ని రోస్లో నాకేం కావాలంటే మనం తీసుకున్న స్ట్రింగ్ యొక్క సబ్ స్ట్రింగ్స్ అనేవి నాకేం కావాలంటే ప్రింట్ అవుతూ ఉండాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకున్న క్వశ్చన్. ఓకేనా? ఓకేనా. దానికోసం నాకేం చేశారంటే ఒక ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చాడు. ఇన్పుట్ ఫార్మాట్ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇన్పుట్ అనే ఒక బాక్స్ ఉంది కదా మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్లో, దాంట్లోనే మనం ఏం చేయాలి? వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలి అని చెప్పాడు? స్ట్రింగ్ రూపంలో ఉండాలి అని చెప్పాడు. దాంట్లో ఎన్ని లైన్స్లో తీసుకోవాలి మనం ఇన్పుట్లో వాల్యూస్ అన్నీ కూడా? ఒకే ఒక్క లైన్లో తీసుకోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఇన్పుట్ అని ఒకటి ఉంది కదా, ఆ ఇన్పుట్లో నేను ఒక వాల్యూ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? సాయి అని తీసుకున్నాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? యాజ్ పర్ దిస్ ప్రోగ్రామ్ ప్రకారం సాయి అనే దాంట్లో లెంత్ ఎంత? లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? SAI అంటే టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని? 3 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి? సబ్ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి. అంటే ఎస్ అనే క్యారెక్టర్ ఒకటే ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం ప్రింట్ అవ్వాలి? ఎస్ఏ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం ప్రింట్ అవ్వాలి? SAI అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తాను అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే. అలానే అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. అవుట్పుట్ ఫార్మాట్ కూడా ఏం చేయాలి అంటే మనం ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో యాజ్ పర్ మన ప్యాటర్న్కి తగ్గట్టు నేను ఏం చేయాలంటే ఈ అవుట్పుట్ ఫార్మాట్ని ప్రింట్ చేయాలంట. అంటే సపోజ్ దట్ ఇన్పుట్లో సిరి అని తీసుకున్నాను అనుకో, ఫస్ట్ ఎస్ అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి? ఎస్ఐ అనే ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. తర్వాత నాకేం కావాలి? SIR అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? SIRI అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్ని ఎలా రాస్తాము ఏంది అనేది నాకున్న టికెట్ అనమాట. ఈ టికెట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? No, sir. Satish, previously you did this one? You No, know? sir. No, sir. Anybody? Hemant, do you have any idea? Okay then.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని సాల్వ్ చేయడం అనేది చూద్దాం. ఎందుకంటే ఇవి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టికెట్స్ అనమాట. వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ ఈ టికెట్ అనేది నేర్చేసుకొని ముగించాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే ఫస్ట్ నాకేమి ఇచ్చాడు, ఏదైనా ఒక టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఆ టికెట్లో ఇన్పుట్ ఏమి ఇచ్చారో బాగా రీడ్ చేయాలి. తర్వాత మన దగ్గర ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ని బాగా అర్థం చేసుకుంటే దాని నుండి ఒక లాజిక్ అనేది వస్తుంది. ఆ లాజిక్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఆల్మోస్ట్ ఆల్ మనం ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు అనమాట. ఓకే, దాంట్లో నాకేంటంటే ఫస్ట్ నాకేం చేశానంటే మనకి ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్ ఉంది. ఆ ఇన్పుట్లో ఇన్పుట్ అని ఉంది కదా, ఈ ఇన్పుట్లో నాకు ఏం చేయాలంటే ఒక లైన్లోనే నేనేం చేయాలంటే స్ట్రింగ్ని తీసుకోవాలని చెప్పాడు. ఆ స్ట్రింగ్ అనేది ఏం తీసుకుంటున్నా అంటే నేను సపోజ్ దట్ ఏమని తీసుకుందాం, రాహుల్ అని తీసుకుందామా, RAHUL రాహుల్ అని తీసుకున్నాం. ఓకే, రాహుల్ అని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. అలా ఇంక్లూడ్ చేయాలనుకో ఇన్పుట్లో నేను ఏం చేసిన ప్రోగ్రామ్ ఏంది ఒక స్ట్రింగ్ తీసుకుంటాను అనమాట. ఇన్పుట్లో ఏమని తీసుకున్నాను, రాహుల్ అని స్ట్రింగ్ తీసుకున్నాను. అప్పుడు నాకు అవుట్పుట్లో ఏం రావాలని చెప్పాను, రాహుల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ R అనే క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, తర్వాత A అనే క్యారెక్టర్, తర్వాత ఏంటిది RAH అనే క్యారెక్టర్, తర్వాత RAHU అనే క్యారెక్టర్, తర్వాత RAHUL అనే క్యారెక్టర్స్ నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తామనేది చూద్దాం అనమాట. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, నేను తీసుకున్న చేంజెస్ ఇన్పుట్లో రాహుల్ తీసుకున్నాను అనుకో, రాహుల్కి తగ్గట్లు ఆ ప్రోగ్రామ్ రావాలి. ఇన్పుట్లో సిరి అని తీసుకున్నాను అనుకో, సిరికి తగ్గట్లు ఆ ప్రోగ్రామ్ రావాలి. ఇన్పుట్లో సతీష్ అని తీసుకున్నాను అనుకో, సతీష్కి తగ్గట్లు ఆ ప్రోగ్రామ్ రావాలి. అవునా, ఓకే. అలా రావాలి అంటే నేను ఏం చేశాను, ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్తో నేను ప్రోగ్రామ్ అనేది అచీవ్ చేయాలనుకో, అప్పుడు నేను ఎలా రాయాలి, ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాలనుకో ఆ ఇన్పుట్ వాల్యూస్ని స్కాన్ చేయాలంటే ఎలా చేయాలి, మనం ఎలా చేయాలి, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటారని చెప్పాను కదా. వేరియబుల్ తీసుకోవాలి. అంటే అప్పుడు నేనేం చేశానంటే ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాంట్లో నేనేం చేశానంటే ఎస్ బదులు స్ట్రింగ్ అని తీసుకున్నామా, స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే ఇన్పుట్ అని పెట్టాను. ఓకే, ఓకేడా, అయిపోయింది. అంటే నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ప్రాపర్గా స్టోర్ అవుతున్నాయి లేదో చూద్దాం అనుకున్నా. అందుకోసం నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే స్ట్రింగ్ అనే వేరియబుల్లో నేను ఏవైతే తీసుకున్నాను ఇన్పుట్లో ఆ వాల్యూసే ప్రాపర్గా స్టోరేజ్ అయిందని నాకు అర్థమైపోయింది. ఓకే, దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, అలానే ఇప్పుడు నేనేం చేశానంటే మరొక లైన్లోకి వెళ్తాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైన్స్లోకి వెళ్దాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు మన క్వశ్చన్ బాగా రీడ్ చేద్దాం. ఏంటిది, నాకు ఒక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో నాకు ఫస్ట్ ఏం కావాలి, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏం కావాలి, మొదటి 2 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. తర్వాత 3 క్యారెక్టర్స్, తర్వాత 4, తర్వాత 5 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ చేయాలంటే మనం ఎలా రాయొచ్చు, నేను నా దగ్గర ఉన్న రాహుల్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో R అనే ఒక క్యారెక్టర్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలంటే ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు? యాక్సెస్ యా, అప్పుడు ఎలా, say the output, ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ స్క్వేర్ బ్రేసెస్ 0. ఓకే, నాకు 2 క్యారెక్టర్స్ రావాలి. నెక్స్ట్ లైన్లో ఏం కావాలి నాకు, ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ స్క్వేర్ బ్రేసెస్ 1. స్క్వేర్ బ్రేసెస్లో 1. అప్పుడు నాకు 6 A అనేవి వచ్చినాయి. 6 అనేది ప్రింట్ అయింది, తర్వాత A అనేది మాత్రమే ప్రింట్ అయింది. నాకు సెకండ్ లైన్లో ఏం రావాలి, యాజ్ పర్ అవర్ టాస్క్లో 6 A రావాలి. అప్పుడు అలా రావాలంటే అప్పుడు నేనేం చేయాలి, యాక్సెసింగ్ అనేది చేస్తే నాకు రాదు. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దాంట్లో నుండి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే తెచ్చుకోవాలి, యాక్సెసింగ్ అన్నాడు. తర్వాత నేను ఏం చేశానంటే ఆ స్ట్రింగ్లో నుండి మొదటి 2 క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఆల్రెడీ యూ లెర్న్డ్ అంటే వసంత, డూ యూ హ్యావ్?
సతీష్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో SAT అనేది తెచ్చుకోవాలనుకున్నాను. ఎలా తెచ్చుకుంటా? హర్ష, డూ యూ హ్యావ్? స్లైస్. స్లైసింగ్ అనే స్లైసింగ్. కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేసేసాను 0 ఏం చేశాను కాల్ అంటూ ఇక్కడ నేనేం చేశాను 0 అని పెట్టాను. ఇది వచ్చింది అన్నాడు. ఓకే డన్. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, మొదటి 2 క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. మొదటి క్యారెక్టర్ ఒక్కటే తెచ్చుకోవాలనుకోప్పుడు నేనేం చేశాను, ఇక్కడికి వెళ్ళి కాల్ అని పెట్టేసి 1 అని పెట్టాను. అప్పుడు ఏమైంది ఇప్పుడు నేనేం చేశాను, స్ట్రింగ్ అని పెట్టేసి నేను రౌండ్ బ్రేసెస్ పెట్టి ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ ఏమి ఇవ్వకుండా కాల్ అని పెట్టేసి తర్వాత 1 అని ఇచ్చాను. ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమని వస్తుంది 6 అనే క్యారెక్టర్ వచ్చేసిందా? అలానే ఇప్పుడు నేనేం చేశానంటే 6A 2 రావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే స్లైసింగ్ ద్వారా తెచ్చుకున్నాను. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ 2 అని పెట్టుకొని నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఫస్ట్ లైన్లో 6 ఒకటి తెచ్చుకోవాలంటే అలానే అర్థమైంది. సెకండ్ లైన్లో 6A తెచ్చుకోవాలంటే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు 6AH తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ఎండ్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళి 3 అని ఇచ్చాను. అప్పుడు నాకేమొచ్చింది RAHUH అని వచ్చింది. అలానే ఫోర్త్ ఇండెక్స్ వరకు తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను RAHU దాకా తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను ఇలా రాస్తే నాకు కోడ్ అప్పుడు నాకు వచ్చేసింది. అలానే నేను ఈసారి ఏం చేశానంటే టోటల్ క్యారెక్టర్స్ అన్నీ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను 5 అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో నుండి అన్ని క్యారెక్టర్స్ అనేవి తెచ్చుకోవడం అనేది వచ్చేసేసింది అనమాట. ఓకేనా? అన్ని క్యారెక్టర్స్ వచ్చేసినాయా? ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? డౌట్ లేదు. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్లో నేను తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏం కావాలి, సబ్స్ట్రింగ్స్ ఒక్కోటి నాకు ఏం కావాలంటే ప్రింట్ కావాలంటే ఎలానో కోడ్ రాసేసాను. సపోజ్ దట్ ఇక్కడ నేను రాహుల్ తీసేసి సతీష్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను కోడ్ని. అప్పుడు నాకేమైందో చూడు, నాకేం కావాలి S రావాలి, తర్వాత SA రావాలి, SAT రావాలి, SATH రావాలి, SATHI రావాలి, SATHI S రావాలి, SATHI SH రావాలి. కానీ నాకేమొచ్చింది 5 లైన్ల వరకు మాత్రమే కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. రిమైనింగ్ ద కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే ఇందాక నేను ఇంత కష్టపడి రాసిన కోడ్ అంతా కూడా ఏమైంది అంటే నేను తీసుకున్న ఎగ్జాంపుల్ని మాత్రమే సాటిస్ఫై చేసింది, కానీ నేను డిఫరెంట్ వాల్యూస్తో కనుక ట్రై చేశాను అనుకో ఈ కోడ్ అనేది ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ అవ్వటం లేదు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, అలా అయితే ఎలా చేయాలి? నా కోడు ఏ వాల్యూస్ ఇచ్చినా కానీ 100% ప్రతి వాల్యూస్ని కూడా ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ అవుతా ఈ టైప్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్స్ని కనుక ఫామ్ చేయాలంటే మనం ఎలా రాయాలి, ఏం చేయాలి అనే దాని గురించి చూడాలి. అలా చూడాలి అంటే ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ రాసిన ప్యాటర్న్ కనుక గమనించానుకో ప్రతి దాంట్లో కూడా నేను ఏం చేశాను చూడండి, ఒకటే కామన్గా వాడాను. ప్రతి దాంట్లో కూడా ఏం చేశాను, యాక్సెసింగ్ అనే కాన్సెప్టే అప్లై చేశాను. ఆ యాక్సెసింగ్లో కూడా నేను ఏం చేశాను చూడండి, ఫస్ట్ దాంట్లో అయితే నేను 1 అనే ఎండ్ ఇండెక్స్ తీసుకున్నాను, రెండో దాంట్లో 2, తర్వాత దాంట్లో 3, తర్వాత దాంట్లో 4, తర్వాత దాంట్లో 5. అంటే ఏం చేశాను, ఈ స్లైసింగ్ అనేది చేసేసేటప్పుడు ఆ స్లైసింగ్లో నేను ఏం మార్చాను, అంతా ఫార్మాట్ అంతా ఒకటే, బట్ నేనేం మార్చాను, నంబర్స్ మాత్రమే మార్చాను అనమాట. నంబర్స్ని మాత్రమే చేంజ్ చేస్తే నాకు ఏమైంది అంటే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక కోడ్ తీసుకున్నాను, ఆ కోడ్లో నంబర్స్ని మాత్రమే చేంజ్ చేస్తే మనకు అవుట్పుట్ కనుక రావాలి అంటే ఏం చేయాలి, ఏం వాడాలి, ఫర్ అనే లూప్లో మనం ఏం వాడాలి, నంబర్ సిరీస్ని కనుక అప్లై చేసేసామనుకో అప్పుడు నాకేమైందంటే ఆ కోడ్ అంతా కూడా ఈజీగా చేంజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. అలా చేంజ్ చేయాలంటే మనం ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, అలా చేంజ్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ అనే ఒక లూప్ తీసుకున్నాను, దాంట్లో ఏం చేస్తున్నాను నేను, క్యారెక్టర్స్ అని మాత్రమే మారాలి అంటే మనం దాంట్లో ఏం చేస్తాము, క్యారిన్ ఫస్ట్ వర్డ్ అనేది పెడతాం అనమాట. ఓకే డన్. అలా కాకుండా నెంబర్స్ మాత్రమే చేంజ్ అవ్వాలనుకో అప్పుడు ఏం చేస్తాము, ఫర్
ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ అని చెప్పేసి తర్వాత ఏం చేస్తాం, రేంజ్ ఆఫ్ అంటే రేంజ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తాం, వీటిని అచీవ్ చేసేస్తాం. నేను తీసుకున్న టాస్క్ ఏంటిది, రాహుల్ కదా, RAHUL రాహుల్ తీసుకున్నాను. ఈ రాహుల్లో నాకు ఎక్కడి నుండి రావాలి అనుకున్నాను, మొదటి క్యారెక్టర్ నుండి నేను కౌంట్ చేస్తున్నాను. మొదటి క్యారెక్టర్ నుండి నాకు ఎక్కడ దాకా రావాలి, లాస్ట్ క్యారెక్టర్ వరకు నాకు ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే నేను ఇక్కడ నెంబర్ తీసుకుందాము. రాహుల్ యొక్క లెంత్ ఎంత, 1 2 ఫస్ట్ కాంటి కౌంట్ చేశానుకో, ఆర్ అంటే 1 కాంటి కౌంట్ చేసుకుంటాను. ఎందుకంటే 0 నుండి కౌంట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు, అందుకోసం. ఆర్ అంటే 1 అనుకున్నాను, ఏ అంటే 2 అనుకున్నాను, హెచ్ అంటే 3, యు అంటే 4, ఎల్ అంటే 5. అంటే నేను ఇక్కడికి తీసుకెళ్ళి 1 2 5 అని పెట్టానుకో, లాస్ట్ ఏదైతే తీసుకున్నామో అది ఇంక్లూడెడ్ కాదు కదా, అందుకోసం నేను ఇక్కడ ఏం చేశాను అంటే 6 అని పెట్టాను. 6 అని పెట్టంగానే నాకు ఏమైంది అంటే అప్పుడు లాస్ట్ క్యారెక్టర్ వరకు నాకు ఏమవుతుందంటే కోడ్ రావడం అనేది జరిగిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే కాలన్ పెట్టాను. పెట్టేసేసి నేనేం చేశాను ఇదే ఒకటో క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు నాకేం కావాలి అనుకున్నాను, నాకేం కావాలి, సబ్స్ట్రింగ్స్ మాత్రమే నాకు ప్రింట్ అవుతా రావాలి. అలా రావాలి అంటే నాకు ఫార్మాట్ తెలుసు కదా, ఏంటిది, అన్నిట్లో కామన్గా ఏమున్నాయో చూడు, ప్రింట్ అనేది ఉండాలి, తర్వాత నాకేముండాలి, స్ట్రింగ్ అనే వేరియబుల్ ఉండాలి, తర్వాత రౌండ్ బ్రేసెస్ ఉండాలి, తర్వాత కాలన్ ఉండాలి. ఇక్కడ మాత్రం నాకేం కావాలి, ఫస్ట్ 1 అనే వాల్యూ రావాలి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత అట్లా ఒక్కొక్క నెంబర్ మాత్రమే రిపీటెడ్గా రావాలి అంటే అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, నంబర్ పెట్టుకోవాలా, దాని బదులు ఏం పెట్టుకోవచ్చు, ఐ అని పెట్టాను. పెట్టేస్తే అప్పుడు నాకేమైంది, ఐ అని పెట్టాను, అప్పుడు నాకేమైంది, అప్పుడు నాకేమైంది, పర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 6 అని పెట్టాను. అంటే ఫస్ట్ నాకేమైంది, రేంజ్ ఆఫ్లో నాకేమైంది, 1 అనే ఒక వాల్యూ అనే ఏం చేస్తుంది, రేంజ్ ఆఫ్ నుండి తీసుకుంటుంది, ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది అని దాని మీనింగ్ ఏనా. తర్వాత 1 అనేది కంప్లీట్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఏం చేస్తుంది, 2 అనే నెంబర్ తీసుకుంటుంది, ఆ నెంబర్ని ఏం చేస్తుంది, ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది, దాన్ని అప్లికబుల్ చేస్తుంది అని ఇలా రాసేసి నేను ఏం చేస్తాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే నాకు ఫస్ట్ క్యారెక్టర్ రాహుల్ అని తీసుకుంటే దాంట్లో ఆర్ అనేది వచ్చేసింది, తర్వాత లైన్లో ఏమైంది, ఆర్ఏ అనేది వచ్చింది, తర్వాత లైన్లో ఆర్ఏహెచ్ అనేది వచ్చేసింది, తర్వాత లైన్లో ఏమైంది, ఆర్ఏహెచ్యు వచ్చేసింది, తర్వాత లైన్లో ఆర్ఏహెచ్యుఎల్ అనేది కూడా వచ్చేసింది. అంటే కోడ్ రాయడం అంటే కరెక్ట్గా అయిపోయిందని నాకు అర్థమైంది. సరే అనేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కాకుండా వేరే నేమ్ పెడితే నాకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నా. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి సతీష్ అని ఇచ్చాను అనమాట. సతీష్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే SATIS దాకే వచ్చినాయి, కానీ నెక్స్ట్ లైన్లో నాకేం కావాలి, SATISH అనేది రావాలి. అది రావటం లేదు. ఎందుకు అలా రావటం లేదు అంటే అప్పుడే నాకు అర్థమైంది కోడ్లో ఏదో మిస్టేక్ చేశానని. ఇందాక నేనేం చేశాను, రేంజ్ ఆఫ్ 1, 6 అని చెప్పాను. రేంజ్ ఆఫ్ 1, 6 అంటే ఏమైంది, ఒకటో క్యారెక్టర్ నుండి 6 నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి 5వ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని వరకు ఉన్న క్యారెక్టర్స్ని మాత్రమే ఏం చేసింది, కంప్యూటర్ అనేది నాకేం చేసింది, ప్రింట్ చేసింది. లాస్ట్ క్యారెక్టర్ చూడు, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో నుండి మొదటి 5 క్యారెక్టర్స్ని మాత్రమే ప్రింట్ చేయాలి అని చెప్పాను అనమాట. అలా కాకుండా నేను తీసుకున్న స్ట్రింగ్ ఎంతైతే ఉందో ఆ ఉన్న క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ వరకు నాకు ప్రింట్ చేయాలి అనుకున్నా. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ అయిపోయేంత వరకు నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలనుకున్నాను ఇదే కోడ్ని. అలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, నా స్ట్రింగ్లో ఇందాకైతే రాహుల్లో 5 క్యారెక్టర్లు అని తెలుసు, నాకు ఈసారి ఎన్ని క్యారెక్టర్లు ఇస్తున్నాను నాకు తెలియదు కదా. మనం ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ద ఇప్పుడు మనం ఏం చేసామంటే దాని యొక్క లెంత్ తెలుసుకున్నాం. అప్పుడు నేను ఏం చేశానంటే స్ట్రింగ్ str_ లెంత్ అని పెట్టాను అనమాట. స్ట్రింగ్ అని రాసుకున్నాను, స్ట్రింగ్ _ లెంత్ అని పెట్టుకున్నాను. అంటే స్ట్రింగ్ లెంత్ అనేది చూద్దాం అనుకున్నాను. స్ట్రింగ్ లెంత్ అనేది చూడడానికి అప్పుడు నేనేం చేస్తాను, len ఆఫ్ అని పెట్టేసి నేనేం చేస్తాను, మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చేసాను. అప్పుడు నాకేమైంది, నేను తీసుకున్న స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ దాని యొక్క పొడవు ఎంతో నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్ట్రింగ్ లెంత్ అని పెట్టాను అనమాట.
పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ అరౌండ్ చేసి చూస్తే నాకేమైందంటే సతీష్ అనేది తీసుకుంటే SATI ఎస్ దాకే వచ్చేసింది. అరే ఏందిరా అనుకున్నాను. అక్కడికెళ్ళి నేనేం చేద్దాం రాహుల్‌కి కూడా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. రాహుల్ అని ఇచ్చాను. రాహుల్ అని ఇస్తే దాంట్లో అన్ని క్యారెక్టర్స్ అవుతున్నాయి కానీ లాస్ట్ క్యారెక్టర్ మాత్రమే అవ్వట్లేదు. ఇంకా ఈ 5 క్యారెక్టర్లే కాకుండా అంతకంటే ఎక్కువ ఉండేది ఏదో చూద్దాం అనుకున్నా. ఏరోప్లేన్ అని ఇద్దాం. ఏరోప్లేన్ అని ఇచ్చాను. ఏరోప్లేన్ అని ఇస్తే నాకేమైందంటే దాంట్లో ఏమైంది లాస్ట్ క్యారెక్టర్ వరకు నాకు అన్నీ ప్రింట్ అవుతున్నాయి కానీ ఓన్లీ లాస్ట్ క్యారెక్టరే ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకని అలా ప్రింట్ అవ్వట్లేదంటే అప్పుడు నాకు అర్థమైంది. నేను తీసుకున్న కౌంటింగ్ ఎక్కడి నుండి తీసుకున్నాను, ఫస్ట్ క్యారెక్టర్ నుండి తీసుకుంటున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ నుండి అప్ టు ఎక్కడి దాకా తీసుకుంటున్నాను, లాస్ట్ క్యారెక్టర్ స్ట్రింగ్ లెంత్ 5 అనుకున్నా. 5 అనుకున్నా అనుకో అప్పుడు సపోజ్ దట్ రాహుల్ అని తీసుకుందాం. రాహుల్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? రాహుల్ అని తీసుకున్నాను. 5. రాహుల్‌లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 5 క్యారెక్టర్లు ఉన్నాయి. ఏ క్యారెక్టర్ నుండి ప్రింట్ చేయమన్నాను దీంట్లో? మొదటి క్యారెక్టర్ నుండి ప్రింట్ చేయమన్నాను. 5వ క్యారెక్టర్ అనేది లాస్ట్ క్యారెక్టర్ అయింది కదా! అంటే మనం రేంజ్ ఆఫ్ అని పెట్టి 1, 5 అని పెట్టాననుకో అప్పుడు నాకేమైద్ది 5 అనే 4 నంబర్ నాట్ ఇంక్లూడెడ్ అవుతుంది కదా! 4 వరకే వస్తుంది కదా! అంటే ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో నేను ఏం మిస్టేక్ చేశానంటే స్ట్రింగ్ లెంత్ అనేది తీసుకున్నాను. ఆ లెంత్ 1 నుండి కౌంట్ చేయాలని చెప్పాను కాబట్టి అప్పుడు లాస్ట్ క్యారెక్టర్ అనేది మాత్రం మిస్ అవుతుంది. ఆ లాస్ట్ క్యారెక్టర్ మిస్ కాకుండా నేను ప్రింట్ చేయాలనుకో అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి స్ట్రింగ్ లెంత్ +1 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమైందంటే నా కోడ్ ఏదైతే తీసుకున్నానో దాంట్లో ఫస్ట్ ఒక క్యారెక్టర్, తర్వాత 2 క్యారెక్టర్, తర్వాత 3 క్యారెక్టర్లు, తర్వాత 4 క్యారెక్టర్లు, తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇట్లా వరుసగా ఇట్లా సబ్ స్ట్రింగ్స్ ఏమవుతున్నాయంటే ప్రింట్ అవుతా రావడం అనేది జరిగిపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే రాహుల్ బదులు నేను సతీష్ అని తీసుకున్నాను. అప్పుడు ఏమైద్దో చూద్దాం. సతీష్ అని తీసుకున్నాను. సతీష్ అని తీసుకుంటే అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది అది కూడా ఏమైంది ప్రాపర్‌గానే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలానే ఈసారి నేనేం చేశానంటే సిరి అని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. సిరి అని తీసుకుంటే అప్పుడు ఆ సిరి కూడా నాకేమైంది ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే నాకేమర్థమైందంటే ఏదైనా ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్‌లో నుండి నాకేం కావాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ సబ్ స్ట్రింగ్స్ అనేది నేను ప్రింట్ చేయాలి అంటే అప్పుడు నేను ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తానంటే దీస్ కైండ్ ఆఫ్‌లో రాయడం ద్వారా మాత్రమే నేనేం చేయగలనంటే దాన్ని అచీవ్ చేయగలను అనేది నాకు అర్థమైపోయింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హావ్? సార్ అక్కడ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ బదులు డైరెక్ట్ స్ట్రింగ్ +1 అని పెట్టుకుంటే సరిపోదా? వేరియబుల్ నేమ్. స్ట్రింగ్ ప్లస్ వన్ అంటే మనం ఏం చేస్తున్నాము? రేంజ్ ఆఫ్ అంటే ఏం చేస్తున్నాం? నంబర్ సిరీస్ కదా! రేంజ్ ఆఫ్ అంటే 1 నుండి ఎన్నో నంబర్ వరకు ఉన్నదో మనకు తెలియాలి. స్ట్రింగ్ అనేది పెట్టానుకో స్ట్రింగ్ అంటే ఏంది? అక్షరాలు కదా! సిరి అనేది పెట్టాం. అంటే ఇలా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అందరూ కూడా కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆటన్నిటిని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వి విల్ డిస్కస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో వెళ్లి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ మనందరం కూడా చేసే వన్ ఆఫ్ ద పాసిబుల్ మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే సాయి అని ఒక పేరు ఉంది కదా! ఆ సాయి అని ఒక నేమ్ రాసేటప్పుడు దాంట్లో ఫస్ట్ నాకేం కావాలి? సాయి అని ఒక ఇన్పుట్ తీసుకున్నాను. ఫస్ట్ నాకేం కావాలి? ఎస్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఎస్ఏ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఎస్ఏఐ అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు అందరు కామన్‌గా ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ చేస్తారనమాట. ఏం చేస్తారంటే దాని యొక్క లెంత్ అనేది చెప్పి ఎక్కడి నుండి పెట్టాలి అనేది చెప్పడం అనేది మర్చిపోతారనమాట. అంటే దాని మీనింగ్ ఏందంటే ఇప్పుడు ఏం చేస్తారు అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడికెళ్ళేసేసి నేనేం చేశానంటే ఇప్పుడు నేను సాయి అని ఒకటి తీసుకున్నాను అనమాట. సాయి అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ సాయి అనేది తీసుకునేటప్పుడు నేనేం చేశానంటే దాన్ని ఎక్కడి నుండి ప్రింట్ చేయాలో నాకు తెలియక నేనేం చేశానంటే స్ట్రింగ్ లెంత్ +1 అని తీసుకున్నాను. అని తీసేసుకొని నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అలా ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైందంటే ఫస్ట్ క్యారెక్టర్ చూసారనుకోండి మీకేమొస్తుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ చూసారనుకో ఇక్కడ మీకు కర్సర్ మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కర్సర్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ క్యారెక్టర్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ క్యారెక్టర్ కాడ నాకేమవుతుందంటే స్పేస్ అనేది రావడం అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే స్ట్రింగ్ లెంత్ +1 అని తీసుకున్నాను కాబట్టి అప్పుడు నాకేమైద్దంటే ఫస్ట్ క్యారెక్టర్ నాది ఎంత తీసుకుంటదంటే 1 అని తీసుకుంటుంది. ఫస్ట్ క్యారెక్టర్‌లో మనం ఏమి ఇవ్వలేదుగా స్పేసు. అలా స్పేస్ రావడం అనేది చేస్తదనమాట. అంటే మనందరం కూడా ఏం చేస్తున్నాం దాని లెంత్ ఎంత ఇప్పుడు టోటల్ క్యారెక్టర్స్ ఎంత 3. 3 + 1 అంటే ఎంత 4. 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలని చెప్పాను. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంది? ఏమీ లేదని ప్రింట్ చేస్తది. తర్వాత ఏం చేస్తది? మొదటి క్యారెక్టర్ ప్రింట్ చేస్తది.
తర్వాత ఏం చేస్తుంది 2 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది 3 క్యారెక్టర్స్ ప్రింట్ చేస్తుంది. అంటే అందరూ కూడా కామన్గా చేసే మిస్టేక్ ఏంటిదంటే ఈ రేంజ్ ఆఫ్ అనేది చెప్పేటప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఏ క్యారెక్టర్ నుండి ఏ క్యారెక్టర్ వరకు ప్రింట్ చేయాలి అనేది చెప్పేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ప్రింట్ చేయాలంటే రాయడంలో ఇలా ఒక మిస్టేక్ అనేది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎర్రర్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. అలానే ఇంకొక డీబగ్గింగ్ చేసేటప్పుడు అందరూ కూడా కామన్గా చేసే మరొక మిస్టేక్ ఉందన్నమాట. అది కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. దానిలో మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రేంజ్ ఆఫ్ అనేది చెప్పేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే 1 అని పెట్టేసి లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ దాని యొక్క లెంత్ అనేది ఇస్తారే కానీ దాని పక్కన +1 అనేది పెట్టడం మర్చిపోతారు. అలా పెట్టకపోతే ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 1 నుండి ప్రింట్ చేద్దాం అనుకున్నాను, 1 అని పెట్టాను. బట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే +1 అనేది పెట్టలేదు. పెట్టకుండా నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే ఎస్ అనేది ప్రింట్ అయింది, ఎస్ఏ అనేది ప్రింట్ అయింది. ఎస్ఏఐ అనే క్యారెక్టర్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ను నేను ప్రింట్ చేయమన్నాను కాబట్టి దాని యొక్క టోటల్ లెంత్ ఎంత 3. 3లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంది 1, అంటే 1 అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత క్యారెక్టర్ ఏంది 2, అంటే 2 క్యారెక్టర్స్ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏంది మూడోది, అంటే లాస్ట్ మనం రేంజ్ ఆఫ్లో లాస్ట్ ఇచ్చిన వాల్యూ ఏదైతే అవుతుందో అది ప్రింట్ అవ్వదు కదా. అందుకోసం ఏమైందంటే లాస్ట్ వాల్యూస్ ఏవైతే మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ అనేది ఏమైందంటే కంప్యూటర్ అనేది ఏం చేసింది వాటిని డినైడ్ అనేది చేసేసింది అనమాట. ఓకేనా? అందుకోసం మనం ఏం చేస్తామంటే కామన్గా అంటే మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఆ స్ట్రింగ్లో నుండి నేను ఏం చేస్తానంటే మొదటి ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేసి తర్వాత దాంట్లో ఉన్న మొదటి 2 క్యారెక్టర్స్, తర్వాత మొదటి 3 క్యారెక్టర్లు, అలా మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంతైతే ఉన్నాయో ఆ లెంత్కి తగ్గట్లు మనకి ఏం చేయాలంటే అన్ని రోస్లో మనం ఏం చేయాలనుకున్నాం అంటే క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ చేయాలి. అంటే ఎలా రాస్తారంటే పైథాన్లో ప్రోగ్రామింగ్ ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే దాన్ని కంప్లీట్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? సతీష్, డూ యూ హ్యావ్? ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక బిగ్ ఛాలెంజ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఈ టికెట్ అనేది నాట్ ఓన్లీ 5 మినిట్స్లో కంప్లీట్ అవ్వదు, ఇది 1 అవర్ తీసుకుంటుంది అనమాట. ఈ టికెట్ని కంప్లీట్ చేయడం అనే దాని గురించి టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.